వావ్! చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! సమ్మర్‌లో దొరికే మ్యాంగోస్ అండి. చాలా ఈజీగా తక్కువ ఏమీ కాదు. జస్ట్ మ్యాంగోస్ ఇంకా కొంచెం చక్కెర ఉంటే చాలండోయ్! చాలా ఈజీగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! నేనైతే ఈ మ్యాంగోస్ అయితే తీసుకుంటున్నాను. ఇవి రసాలండి. జస్ట్ తొక్క ఇలా పిలవ్ చేసుకొని మనం రసం అనేది కట్ చేసుకునే మామిడికాయలైనా పర్లేదండి. మీరు చిన్నగా కట్ చేసుకొని ఇలా మిక్సీలో అయితే వేసేసుకోవాలి మొత్తం అన్నీ కూడా. చూస్తున్నారు కదా! ఈ విధంగా మిక్సీ జార్‌లో అయితే వేసుకొని కొంచెం షుగర్ అయితే వేసుకోవాలి. ఎక్కువ కాదండి. కొద్దిగా ఏసుకుంటే చాలు. అదే పుల్లటి మామిడికాయలైతే ఇంకొంచెం ఎక్కువైతే వేసుకోవాలి పంచదార అన్నది. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే మొత్తం అంతా జ్యూస్ అనేది మనం ఇలా ఈ విధంగా అయితే మొత్తం మ్యాంగోస్ నుంచి అయితే ఈ విధంగా అయితే తీసుకోవాలండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ అయితే నేనైతే మీ ముందుకైతే తీసుకొస్తాను. మీకేమైనా రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ విధంగా మ్యాంగోస్‌నైతే మనం ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి. ఇదైతే రసాలు కాబట్టి కట్ చేసుకోవడానికి అవ్వట్లేదనమాట. అందుకే ఇంక నేను చేత్తో ఈ విధంగా అయితే తీసుకున్నానండి. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా తీసేసుకోవాలి. జస్ట్ ఓన్లీ మ్యాంగోస్ ఇంకా చక్కెర అంతేనండి. ఈ 2 ఉంటే చాలనమాట. సీజన్‌లో మనం ఏమేమి మ్యాంగోస్‌తో చేసుకోవచ్చో అన్ని వెరైటీస్ కూడా నేను చేస్తాను. ఇంకా మంచి మంచి రెసిపీస్ అయితే తీసుకొస్తానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొంచెం షుగర్ అయితే వేసుకుంటున్నాను. నేను తీసుకునే మ్యాంగోస్‌కైతే ఒక 4 టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ మ్యాంగోస్ స్వీట్‌గానే ఉన్నాయి. అందుకని చెప్పేసి నేను తీసుకోలేను. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇంతేనండి. మీ దగ్గర ఐస్ మౌల్స్ ఉంటే అందులో వేసుకోవచ్చు. లేదంటే గ్లాసుల్లో కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర అయితే మౌల్స్ ఉన్నాయి. సో, అందుకని నేను మౌల్స్‌లో అయితే వేసుకున్నాను. నాకైతే ఎగ్జాక్ట్‌లీ 6 ఆటిల్లోకైతే వచ్చిందండి నేను చేసుకున్నది. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉందండి. చాలా బావుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సీజన్‌లో దొరికే మ్యాంగోస్‌తో మనం సింపుల్‌గా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తోనే చాలా తక్కువ టైంలో అయితే చేసుకుంటున్నాం. అలాగే 24 అవర్స్ కనుక మనం ఫ్రిడ్జ్‌లో డీప్‌లో పెట్టుకొని తింటే గనక మనకి చాలా బావుంటుందండి. డీప్‌లో అయితే పెట్టుకోవాలి. ఒక 24 అవర్స్ ఉంచుకోవాలండి డీప్‌లో అయితే. అంతేనండి ఇంకా. చూస్తున్నారు గదా! మన మ్యాంగో ఐస్ అయితే రెడీ అయిపోయింది. ఇంట్లోనే మన చేతులతో మన పిల్లలకైతే ఈ విధంగా అయితే చేసి పెట్టండి సమ్మర్‌లో. లేదా పిల్లలతో కూడా చేయించొచ్చండి. ఎంతో పెద్ద పనేం కాదు కాబట్టి వాళ్ళ చేతులతో కూడా చేయించొచ్చు మనం. వాళ్ళు చేతులతో చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకి కూడా టైమ్ పాస్ అవుతుందన్నమాట. ఇంతేనండి మన మ్యాంగో ఐస్ అయితే రెడీ అయిపోయింది. సో, యమ్మీ యమ్మీ మ్యాంగోస్ అన్నమాట. చూస్తున్నారు కదా! 24 అవర్స్ అయితే తర్వాత అయితే నేను తీస్తున్నాను. ఇలా కొంచెం వాటర్‌లో ఒక 2 నిమిషాలైతే ఉంచితే సరిపోతుందండి. వెంటనే లాగితే అయితే రాదండి. సో, ఒక 2 సెకండ్స్ అలా వాటర్‌లో అయితే ఉంచాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే రఫ్ చేయాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. చూస్తున్నారు గదా! మన మ్యాంగో ఐస్ చూస్తుంటేనే నోరూరిపోతుంది. సో, మా పాపకైతే చాలా నచ్చిందనమాట. చాలా ఇష్టంగా కూడా తిందండి. ఒకసారి మీ చేతులతో మీ పిల్లలకి కూడా ఈ విధంగా చేసి ఇవ్వండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంతే ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇంకా మీకేమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను ఆ రెసిపీస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. యమ్మీ యమ్మీ మ్యాంగో ఐస్ తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఓన్లీ మ్యాంగోస్ ఇంకా చక్కెరతో రెడీ అయిపోయిందండి మన మ్యాంగో ఐస్ అయితే. ఓకే. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ వాచ్.